ఇంకోటి సంజయ్ రెడ్డి గారు, కేటీఆర్ గారు రాహుల్ గాంధీ మీద కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, చాలా దారుణమైన మాటలను మాట్లాడుతున్న పరిస్థితి. మరి మీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు, కానీ అసలు కేటీఆర్ గారు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటారు? ఇప్పుడు తనకి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్క దిక్కు చెల్లెలు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. కాబట్టి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇప్పుడు కాంగ్రెస్ వెనుక, ఇప్పుడు కవిత వెనుక కాంగ్రెస్ ఉంది అని ఊహాగానాలతో ఊహించుకుంటున్నాడేమో, కానీ ఎవరి వెనుక కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అందరం పనిచేస్తాం తప్ప కవితకు గాలం వేయాల్సినంత అవసరం మాకు లేదు. ఇవాళ మా పార్టీ నాయకుడి మీద మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడారు అంటే ఆయనకు రైటే లేదు. ఎందుకంటే ఆ స్థాయి కూడా కాదు. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడండి. మీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడండి. మాకు నిన్న ఒక సంచలన న్యూస్ ఏంటంటే, నిన్న సీఎం గారు చెప్పారు, ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా సీఎం గారిని గర్వలేదంట. మరి ఎంత దారుణం అండి ఇది. అంటే మీరు మీ వ్యక్తిగత విషయాల కోసం కాన్స్టిట్యున్సీని అట్లా ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు మీకు బాధ్యత లేదంటే ఎమ్మెల్యేకి బాధ్యత ఉంటుందా మాకుంటుందా? ఇప్పుడు ఎమ్మెల్యేకి కదా బాధ్యత ఉండాల్సింది. ఎమ్మెల్యే వచ్చేసి మా కాన్స్టిట్యున్సీకి ఇవి కావాలని ఇప్పుడు మీ అమ్మాయినా కూడా అడగండి అయితే అన్నం పెట్టదు కదా. కాబట్టి మరి సీఎం గారి దగ్గరకు వచ్చి అడగాలి. సీఎం గారి దగ్గరకు వచ్చిన తర్వాత అడిగినప్పుడు సీఎం గారు రియాక్ట్ కాలేదనుకోండి, లేకపోతే లేదు అన్నారు అనుకోండి, అప్పుడు మాట్లాడండి. మీ ఇంటి పార్టీ అనుకుంటున్నారా ఇది? నాకు అర్థం కాదు. కాన్స్టిట్యున్సీ అనేది మీ కుటుంబమా? అంటే మీ కుటుంబ రాజకీయాలా? నేను అనేది ఏంటంటే, ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే పార్టీలు ఉండాలండి. ఈ పార్టీ ఆ పార్టీ గెలిచిన తర్వాత సీఎం అన్నప్పుడు ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా 100% రెస్పెక్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు, డెఫినెట్ గా కేటీ రామారావు మీకు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ 2 సంవత్సరాల నుంచి అసలు నువ్వు పోను కూడా పోలేదంట, ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా పాల్గొంటలేవంట. అసలు ఇక్కడ చూస్తేనేమో కనీసం నీకైనా నిన్ను చూస్తే అర్థమవుతుంది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఒక సీఎం గారు వస్తే కూడా నువ్వు లేవలేదంటే నీ సంస్కారం ఏందో కూడా అర్థమవుతుంది. పెద్ద విదేశాలలో చదువుకున్నా అన్నావు, గుంటూరు అన్నావు, పాత బస్సులో చదువుకున్నా అన్నావు, చింతమడకలో చదువుకున్నా అన్నావు, కానీ నువ్వు చేసింది ఏంది తెలంగాణ ప్రజలకు తెలుస్తలేదా? అసెంబ్లీలో ఎట్సోంటోడైనా ఎంత చదువుకోనని సంస్కారం ఉంటుంది. నీకు కింద చదువుకున్నావు కానీ నీకు సంస్కారమే లేదు. అది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏది మనసులో పెట్టుకోరండి. ఏది ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించే ఆయన అభివృద్ధి దశలో నడుస్తాడు తప్ప పార్టీల పరంగా ఆయన మనసులో అట్లా పెట్టుకున్నట్టు కక్ష సాధింపు అయితే ఇట్లెందుకుంటే చెప్పండి. కక్ష అనేది ఆయనకి ఏముండదు. అప్పటి వరకు అనాలి, వదిలేయాలి, అంతే. దట్స్ ఆల్. మాధవీలత గారు మీకు తెలుసు, బీజేపీ మాధవీలత గారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక మతానికో ఈట్లకో ఉండేది, కానీ అంటే ఒక సామాజిక వర్గం మీద కొన్ని కమెంట్స్ చేసిన పరిస్థితి మీకు తెలుసు. మరి అసలు మాధవీలత గారి గురించి మీరు ఏం చెప్తారు? ఒక అడకూతురమయ్యా. నేను చెప్పేది ఏంటంటే, బీజేపీ అనేది మతం కోసము ఓట్ల గురించి మాట్లాడే వాళ్ళు. తను ఎప్పుడేం మాట్లాడుతుందో తెలియదు. రాష్ట్ర ప్రయోజనం కోసం మాట్లాడాలి. మనం ఇప్పుడు ఆమె పార్లమెంట్కి ఏమో పోటీ చేసింది. అసలు ఆమె పోటీ చేసినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి. ఒక బాధ్యతగా మనం మాట్లాడితే బాగుంటుంది. ఆమె ఏదైనా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుందో కూడా తెలియదు. పాత బస్సు అంటది, ఇది అంటది, అది అంటది. ఏది పాత బస్సు డెవలప్ కావాలన్నా, ఏ అభివృద్ధి చెందాలన్నా 100% కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళని విమర్శలు పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలు మనకు దగ్గర అవుతారు. విమర్శలకు పోవద్దని మన రేవంత్ అదే చెప్తాడు. వాళ్ళు ఏదైనా విమర్శించనియండి, అవి పువ్వులు కూడా స్వీకరించండి. మన పని మనం చేసుకుంటూ పోదాం. మనం ఒక గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా గంగా భవాని గారిని ఒక ఫైర్ బ్రాండ్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అభినందించేవాళ్ళు. ఈ రోజున సంజయ్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఫైర్ బ్రాండ్గా అందరూ కూడా ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు ర్యాలీ అవుతున్నారు. మీకు ఈ ఫైర్ బ్రాండ్ అని రావడాన్ని మీరు ఎలా చూస్తారు? అసలు అంటే నేను ఫైర్ బ్రాండ్ అని అంటే నాకు వాస్తవం ఏది ఉన్నా కూడా వాస్తవాలు మాట్లాడతాం. పాలమూరుల మనసులో ఏముండదు. ఇది చెప్పాలంటే చెప్పేస్తాం, ఇది చేయాలంటే కమిట్మెంట్ అంతే. ఈ కమిట్మెంట్గా మనకు ఒక కాంగ్రెస్ పార్టీ మన మీద ఒక నమ్మకంతో జనరల్ సెక్రటరీ ఇచ్చింది. ఆ పదవికి న్యాయం చేయాలి. మనం వ్యక్తి కోసమో దానికోసం ఉండదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసమే ఆ జనరల్ సెక్రటరీ పదవి అనేది 100%గా పనిచేస్తా. ఎందుకంటే పార్టీ గైడ్ లైన్స్ దాటడం నేను ఎప్పుడు కూడా పార్టీకి గైడ్ లైన్ దాటకుండా మాట్లాడాను. ఎందుకంటే నేను అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం జనరల్ సెక్రటరీ ఇచ్చిండ్రు. 100% కాంగ్రెస్ పార్టీని ఎవరిని విమర్శించినా తిప్పికొడతా. ఎందుకంటే నేను అనేది ఏంటంటే, మహిళల రాజకీయాలలో
మగవారితో సమానంగా ఎదగాలి అనేది నా మైండ్లో బాగుంది. కాబట్టి మగవారితో సమానంగా మనం ఆర్థికంగా నిలదొక్కుంటేనే తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకెళ్తుంది. మా రేవంత్ అన్న కూడా ఒకటే చెప్తున్నాడు, 33% రిజర్వేషన్ వస్తే మొత్తం మీదే కదా అంటున్నాడు. అంటే నవ్వుతూ చెప్తున్నాడు, అంటే హ్యాపీగా అనిపిస్తుంది, అన్న ఒక భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి మాలాంటి లేడీస్ కాంగ్రెస్ పార్టీలో అయితే హ్యాపీగా కొంచెం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాము. స్వేచ్ఛగా ఈరోజు ఈ స్టూడియోకి వచ్చానంటే మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్వేచ్ఛనే కదా. సో మన స్వేచ్ఛ అనేది మన భావజాలం చెప్పుకోవాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నేను నమ్మకంతోనే పనిచేస్తాను. అధిష్టానం ఏదైతే చెప్తే అదే చేస్తాను. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మండల్లో కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో కొంత భావోద్వేగానికి గురైన పరిస్థితి. అంతటి భావోద్వేగానికి గురైన ఆవిడ కొన్ని మాటల్ని, కొన్ని ప్రశ్నల్ని బీఆర్ఎస్ పార్టీకి సంధించింది. ఈ రోజు వరకు కూడా హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ ఎవరు రియాక్ట్ అవ్వలేని పరిస్థితి. అంటే వాళ్ళకి సంబంధించిన ఈవిడ అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవంటారా? అసలు కవిత గారి గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? డెఫినెట్గా కవిత గారు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు, కేటీఆర్ 100% చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని, మమ్మల్ని మీరు ప్రశ్నించడం కాదు, ఫస్ట్ కవిత గారి మాటలకి స్పందించాలి. స్పందించకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు స్పందించకుంటే నిజాలు అనుకుంటారు. ఒకవేళ మీరు స్పందించారనుకో దానికి ఆన్సర్ చెప్పాలి. అదే అవునా కదా? ఒక ఆడకూతురికి న్యాయం చేయని వాళ్ళు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేస్తారు? మేము అధికారంలోకి వస్తామంటున్నారు. ఏ రకంగా వస్తారు? ఒక్క ఆడకూతురిని హ్యాండిల్ చేస్తలేరు మీరు. ఆత్మగౌరవం లేదని ఏడుస్తుంది, నన్ను ఆస్తుల కోసం కాదంటుంది. దేనికోసం మరి? మీ చెల్లెంది, మీ మర్దలు, మీ చెల్లె ఎవరి కోసం ఏడుస్తుంది? దేనికోసం ఏడుస్తుంది? నేను అనేది ఏంటంటే, ఏదేమైనా కూడా కవిత గారు మాత్రం చాలా కమిట్మెంట్. రాజకీయాలను పక్కన పెడితే ఒక మహిళగా ఆమెలో ఒక కమిట్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆమె ఈ శాసన మండలిలో ఏడవడం అనేది కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక మహిళ కదా, ఎవరైనా ఏడ్చినప్పుడు బాధ అయితే అవుతుంది. అయితే అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఈ ఏడుపు ఏదో ముందు ఏడిస్తే బాగుండేది కదా అనేది అడుగుతున్నారు. తీన్మార్ మల్లన్న ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశాడు. మీరు కవిత ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ తీసుకుని